లేదు. రక్షణ పాత్రను కొనగలిగిన వారు ఎవ్వరు లేరు. రక్షణ పాత్ర మన యొద్దకు వస్తే తప్ప, మనకి రక్షణ పాత్ర రావడానికి సహకారులుగా ఎవరైనా మన కొరకై ప్రార్థనలు చేయొచ్చేమో కానీ, రికమెండ్ చేసి కూడా రక్షణ పాత్రను మన యొద్దకు రప్పించగలిగిన వారు కూడా ఎవరు లేరు. దేవుని స్తోత్రం. రక్షణ పాత్ర ఎంత విలువైనది అనేది ఈ భక్తునికి అర్థమయ్యింది. నా యొద్ద ఒక పాత్ర ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ పాత్ర ఎంత విలువైందో అర్థమయ్యి, ఆ పాత్రను మాత్రం నేను పోగొట్టుకోకూడదు. ఈ పాత్ర నా యొద్దకు వచ్చింది గనుక, ఆ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి స్తోత్రం. నేను ఆ పాత్రను తీసుకోవాలి. ఇది మొట్టమొదటిది ఆయన చేస్తున్న పని. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇచ్చే వ్యక్తి ఉన్నాడు గనుక, రక్షణ పాత్రను ఇస్తున్నాడు గనుక, దాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. అయ్యా! ఐ వాంట్ టు రిసీవ్ ఇట్. చాలామంది వారి యొద్దకొస్తున్న పాత్రను, రక్షణ పాత్రను వారు తీసుకోవడంలా. ఈ తీసుకోవడం ఏమిటంటే, నిజంగా విధేయతను చూపిస్తుంది. ఒక వ్యక్తి దేవుడు రక్షించటానికి ముందుకొచ్చినప్పుడు, ఎవరికి కావాలి నీ రక్షణ? నీ రక్షణ నాకేం అవసరం లేదు. చేతనైతే మొదట నిన్ను నీవు రక్షించుకో. నువ్వొక రక్షకుడువా? నువ్వు రక్షించేవాడవా? మరి నువ్వెందుకు సిలువలో వ్రేలాడుతున్నావు? ఈయన రక్షకుడంట. ఈయన యూదులకు రాజంట. ఇప్పుడేమో ఏమీ ఆయన దీని విషయంలో ఏమీ చేయట్లేదు. మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ రక్షణ పాత్రను తీసుకురావడానికి, ప్రతి మనిషికి రక్షణ పాత్రను ఇవ్వడానికి ఆయన ఒక పాత్రలోంది త్రాగుచున్నాడనేది అర్థం కాలేదు ఆళ్ళకి. మౌనంగా ఉన్నారు ఎందుకో నాకు తెలీలా. మనిషికి రక్షణనివ్వడానికి ఆయన మరొక పాత్రను పుచ్చుకుంటున్నాడు. ఈ రక్షణ పాత్ర మన యొద్దకు ఉచితంగా రావడానికి ఇంకొకరు పేమెంట్ చేశారు. ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడంటే చేతగాక కాదు. అసలా ఆయనను శిక్షించగలిగిన వారు ఎవరు లేరు. ఆయనను బాధ పెట్టగలిగిన వారు, ఆయనని అవమానపరచగలిగిన వారు, ఆయనను నిందించగలిగిన వారు, ఆయనను ఆయన యొక్క ప్రాణాన్ని తీసేవారు ఎవరు లేరు. అయ్యా! ఆ గిన్నెలోనిది నేను త్రాగుతానయ్యా అంటే, "నువ్వు త్రాగలేవు" అంటాడాయన. దేవుని స్తోత్రం. మీ అందరి కోసము నేను ఒక గిన్నెలోనిది గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏమంటారంటే, "ఈ గిన్నె, ఈ పాత్ర" దేవుని స్తోత్రం. "ఈ పాత్రలోనిది మీరు త్రాగలేరు. నేను తాగబోయే పాత్రలోనిది మీరు త్రాగలేరు. మీరు త్రాగలేరు గనక, అది మీరు భరించలేరు గనక, మీ మీదకొచ్చే శిక్ష నుండి మీరు తప్పించుకోలేరు గనక, మీ మీదకొచ్చే తీర్పు నుండి మీరు తప్పించుకోలేరు గనక, మీరు నశించిపోకుండా ఉండాలని ఆ యొక్క విపత్తుని, ఆ యొక్క తీర్పుని, ఆ యొక్క శ్రమను నేను తీసుకుంటున్నా.
దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు అనేక సార్లు అనుకుంటా ఉండవచ్చు. నేను నాకెందుకు ఇదిగో ఇలాంటి అవమానం జరుగుతా ఉంది. నన్నే పాయింట్ ఔట్ చేస్తున్నారేంటి? నా గురించి మాట్లాడుతున్నారేంటి? నన్ను తక్కువగా చేస్తున్నారేంటి? నన్ను వెలివేస్తున్నారేంటి? నాకెందుకు నా స్థానాన్ని ఎవరు గౌరవించట్లేదేంటి? నన్ను బాధ పెట్టాలని, దుఃఖపెట్టాలని ప్రయత్నిస్తున్నారెందుకని? అని దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఎటువంటి నిందలొచ్చినా, అవమానాలొచ్చినా, నిన్ను ఎవరు తగ్గించినా, నిన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, నిన్ను కొలిమిలోకి నెట్టాలని, నిన్ను శ్రమల పాలు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు, ప్రభువా అవన్నీ నువ్వు తీసేసుకున్నావు. ప్రభువా ఇవన్నీ నువ్వు భరించేసావు. నువ్వు తీసేసుకున్నావు. వీరేం చేస్తున్నారో వీరికి అర్థం కావట్లేదు. నాకొక పాత్రనిచ్చావు. దేవునికి స్తోత్రం. ఈ పాత్రను సిలువలో తీసేసుకున్నావు ప్రభువా. ఈ నింద నువ్వు భరించావు. ఈ శిక్ష నువ్వు తీసేసుకున్నావు. సాతానొచ్చి ఇదిగో వీడు ఈ ఉదయకాలమున అబద్ధమాడాడు. వీడు నరక పాత్రుడు. వీడిని నరకానికే పంపించు అంటే ఆయన అంటాడు గదా! వాడు చెప్పిన అబద్ధానికి, వాడు ఆడిన అబద్ధానికి శిక్ష నేను తీసేసుకున్నా అంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలు మనము స్వతంత్రము. మనము స్వేచ్ఛగా జీవించవలసిన వారము. మన మన యొక్క తప్పిదములు మొత్తము కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. క్షమించేవాడు ఆయన మాత్రమే. ఏదైనా ఉంటే సెటిల్‌మెంట్ ఆయనతోనే గాని ఇక ఎవరితో కాదు. ఎవరొచ్చి మనల్ని నిందించినా, ఎవరొచ్చి నో ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటే హ్మ్. నువ్వెవడురా? సాతాను నా మీద నేరస్థాపన చేయటానికి, నా మీద నిందలు మోపటానికి, నన్నేదో హింసించాలని నువ్వెవరు అసలా? నా శిక్షనంతా ఆ పాత్రని ఆయన తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ పాత్రలోనిది త్రాగాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక పాత్ర ఉన్నది. అది రక్షణ పాత్ర. హల్లెలూయా! ఉందండి మన దగ్గరది. దేవుడిచ్చాడు. వి హావ్ ఎ కప్ ఆఫ్ సాల్వేషన్. మన దగ్గర మన దగ్గర ఒక రక్షణ పాత్ర ఉన్నది. ఆ రక్షణ పాత్ర ఉన్నదని నీవు గుర్తించని రోజున, ఆ రక్షణ పాత్రను నువ్వు నిజంగా తీసుకోని రోజున, నువ్వు అనేకమైన భయాలతో జీవితాన్ని కొనసాగిస్తావు. ఐ యామ్ సేవ్డ్. నేను రక్షించబడ్డాను. ఎవరు నన్నేమంటే ఏంటి? ఎవరు నా దగ్గర ఏదైనా తీసేస్తే ఏంటి? ఎవరు నన్ను పాయింట్ ఔట్ చేస్తే ఏంటి? ఐ హావ్ ఎ కప్ ఆఫ్ సాల్వేషన్. నా దగ్గర రక్షణ పాత్ర ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన చేదు పాత్రను తీసుకున్నాడు గదా! చేదు అనుభవాలొచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ చేదంతా నువ్వు తీసుకున్నావయ్యా. అది నేను త్రాగలేనని నన్ను ప్రేమించి నా కొరకు వచ్చావు ప్రభువా. దేవుని స్తోత్రం. ప్రభువా నీవు నాకిచ్చిన పాత్రను బట్టి వందనాలు. శ్రమ, శ్రమలు అనే పాత్రను తీసేసుకున్నావు. నన్ను విమోచించావు ప్రభువా. నా పాపానికి ఏ శిక్ష లేదు. హల్లెలూయా! నా పాపములన్నిటికి, నా అపరాధములన్నిటికి శిక్ష, శ్రమ నువ్వు పొందుకున్నావు గనుక నాకంటూ ఏది లేదయ్యా. అతడు మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. ఎవరండి? దెబ్బలెవరికి తగిలినయి? తప్పు చేసిందెవరు? దెబ్బలు తిన్నదెవరు? అతడు, అతడు మన అతిక్రమముల 53:5 అది యెషయా గ్రంథం.
అతడు మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. ఆయన శరీరమునకు శ్రమ, ఆయన మనస్సుకి శ్రమ, ఆయన లోక పాపములను భరించడం వలన ఆయన ఆధ్యాత్మికమైన శ్రమ అనుభవించాడాయన. మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఆధ్యాత్మికమైన శ్రమ. ఆయన ఆత్మ నలిగిపోయింది. ఎందుకో తెలుసా? మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి పాత్ర తాగాడండి ఆయన. ఎలాంటి పాత్ర తీసుకున్నాడు. ఏదైనా కాలుతుందనుకోండి, అబ్బబ్బో! కాలుతుంది డాడీ అని చెప్పి ఆ పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఒక వేడిని తట్టుకోలేక వాళ్ళ నాన్నకిచ్చేత్తాడు. అంటే ఇప్పుడు ఆయన కాలాలనా? అంతేనా? లేపోతే మనం ఏం చేస్తాం? వాడికి తెలియక ఏదో పట్టుకున్నాడు గబక్కనే వాడి చేతిలో నుంచి మనం లాగేసుకొని ఆ నొప్పిని మనం భరిస్తాం. దాని పక్క ఇది కాలిద్ది నాన్న. అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎలాంటిదది? వాడు ఆ మందు తాగట్లేదని, ఆ మందు తీసుకొని, ఆ చేదు అది తీసుకొని ముందు మనం తాగుతాం. ఏం చేస్తున్నామో తెలుసా? ఇది తాగాలి, ఇది తాగితే మంచిది అని చెప్పటానికి, అది వగరుగా ఉన్న, అది చేదుగా ఉన్నా, అది తీసుకొని మనం మొదట పెద్దవాళ్ళు లేదా తల్లిదండ్రులు త్రాగుతారు. లేదా అలాంటిది ఇదిగో జ్వరమొచ్చింది గదా! ఇదిగో నేను తాగుతున్నాను చూడని మాదిరి చూపిస్తారు దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు త్రాగింది మనల్ని తాగమనల. ఇది మీరు తాగలేరన్నాడు. ఈ పాత్ర మీకొద్దు అన్నాడసల. ఈ పాత్ర మీకొద్దసల. నేను తీసేసుకుంటున్నా. పూర్తిగా నేను తీసేసుకుంటున్నా. మీకు నేను విడుదలనిస్తున్నా. మీకు విమోచననిస్తున్నా. మీరు విమోచించబడిన జనాంగము. మీరు మీరు రక్తము చేత శుద్ధీకరించబడిన జనాంగము. మీరు నా రక్తము చేత మీరు కడగబడ్డారు. మీకుండేది నా పాత్రే. దేవుని స్తోత్రం. నా పాత్ర మీరు తీసుకోండి. ఇదిగో క్రొత్త నిబంధన. హల్లెలూయా! నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అనే ఇదిగో ఈ పాత్రను మీరు తీసుకోండి చాలు. మీరు ఎటువంటి భయముతో మీరు జీవించాల్సిన అవసరము లేదు. చీటికి మాటికి ఏదో జరగబోతుందేమో, నాకేదో కీడు రాబోతుందేమో అనే భయము మీకు అవసరం లేదు. నేను మిమ్ములను రక్షించాను. ఏ సహోదరుడు కూడా మనల్ని విమోచించలేడు. ఏ రక్తము కూడా మనల్ని విమోచించలేదు. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే మనల్ని విమోచించగలిగింది. ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని హల్లెలూయా! ఆ రక్షణ పాత్ర అయ్యా నీవిచ్చిన రక్షణను బట్టి నీ ఎదుటకొస్తున్నానయ్యా. నాకు నువ్వు అనుగ్రహించిన ఆ రక్షణను నేను అంగీకరించానయ్యా. ఈ రక్షణ పాత్రను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవుని స్తోత్రం. ఈ రక్షణ పాత్రను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా! ఈ నూతన సంవత్సరము నాయనా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. తండ్రి నువ్విచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. ఎంతోమంది రక్షణ లేక, వాళ్ళు రక్షణను అంగీకరించుకోకుండా అనేకులు నశించిపోవడానికి సిద్ధంగా ఉండగా, నా యొద్దకు నీ పాత్ర వచ్చినందుకు వందనాలు ప్రభువా. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని దేవునికి స్తోత్రం. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ఏం చేస్తాను? అంటే ఈ ప్రార్థన దేనికి స్పందన అంటే, మనము పొందుకున్న రక్షణకు స్పందన. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన దేనికండి? మనము పొందుకున్న ఆ యొక్క విలువైన ఆ రక్షణకు మన యొక్క స్పందన ఏమిటంటే ప్రార్థన. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, రక్షింపబడిన వాడు తప్పకుండా ప్రార్థనలో ఉంటాడు. ఆమేన్. రక్షణ అనుభవం కలిగిన వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు.
రక్షణ పాత్రను తీసుకున్న వారు ప్రార్థించకుండా ఉండరు. ఈ ప్రార్థనా కూడికి మీరు రావడానికి కారణం మీ దగ్గర రక్షణ పాత్ర ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! మనము, మనము రక్షణ పాత్రను తీసుకున్నాం గనక మనం మౌనంగా ఉండలేం. ఆయన దగ్గరకొస్తాం. ఆయన పాదాల చెంతకొస్తాం. ఆయనకి మొరపెడతాం. ఆయనకి ప్రార్థన చేస్తాం. ప్రతి దినము మనము ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? రక్షణ పాత్ర మన చేతిలో ఉంది. ఏదో కష్టమొచ్చినప్పుడు, ఏదో అనుకోని ఒక భయంకరమైనటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళాల్సొచ్చినప్పుడు, అమ్మో! అమ్మమ్మో! ఎలాగైనా సరే ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సిందే అని చెప్పి, అప్పుడు ప్రార్థనకు పూనుకోవడం గాదు. కొంతమందికి ఎంతకాలం పోయినా ఇదే అలవాటు. ఎప్పుడు చూసినా ఈ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సే. ఎప్పుడయ్యా ఈళ్ళు నిజంగా ప్రార్థన చేసేది, నిజంగా మొరపెట్టేదంటే కష్టమొచ్చినప్పుడే. అది చిన్నతనంలో లేదా పిల్లలు అన్నవాళ్ళు పడతా ఉంటారు. నడక రానప్పుడు, వాళ్ళకి ఎదుగుదల లేనప్పుడు ఏం జరిగిద్ది చెప్పండి? పడతా ఉంటారు. వాళ్ళింకా ఎదగలేదు గనక వాళ్ళు పడుతూ లేస్తూ ఉంటారు. ఏది కూడా పర్ఫెక్ట్‌గా చేయలేరు. వాళ్ళు పిల్లలు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏది కూడా వాళ్ళు చేయాల్సిన విధముగా చెయ్యరు. ఎంతకాలం చూసినా మనం గూడా మెచ్యూరిటీ లేని వారంగా, ఎదుగుదల లేని వారంగా ప్రవర్తిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడతాడో తెలుసా? మనలో ఉండి ఆయన ఎంత నలిగిపోతాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుదినము ఆయన మనలో దుఃఖపడుతూ ఉంటే అది మనకు ఆశీర్వాదమా? పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. ఆత్మను దుఃఖపరచొద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటే మనలో ఎదుగుదల రావాలి. ప్రార్థన ఏదో పొద్దున్నే లేచాం గనుకనే ఇంకొక రోజొచ్చిందని ప్రార్థననా? లేకపోతే ఆ ప్రార్థన నేను ఆ స్పందన నాకు రాకుండా ఎలా ఉంటది? నేను ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలను? రక్షణ పాత్ర. దేవుని స్తోత్రం. ప్రతిరోజు దేన్ని బట్టండి ప్రార్థన చేయాల్సింది? నాకేం గుర్తు రావట్లేదు. సరే దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఆ మేలుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి తల వంచుతాను. ప్రతి దినము నీవు పొందుకున్న, నీవు ఉచితంగా అనుభవిస్తున్న రక్షణ. హల్లెలూయా! రక్షణ. అది జీవితాంతము కొనసాగుతూనే ఉండాలి రక్షణ. మనము పొందుకున్న రక్షణ ప్రతి విషయములో అది ఎంటర్ అవ్వాలి. హల్లెలూయా! దేవుని యొక్క రక్షణను మనం ప్రతి విషయంలో ప్రతిదినం అనుభవించాలంటే, ప్రతిదినము మన స్పందన ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతిదినము మన స్పందన. ఎందుకంటే, ఇది మనం సాధించింది కాదు గనక, ఇది ఉచితంగా దేవుడిచ్చాడు గనక, ఎప్పుడైనా సరే మనము ఉచితంగా పొందుకున్న దానికి చూసినప్పుడంతా కృతజ్ఞత చెల్లించాల్సిందే. స్పందించాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రభు నువ్విచ్చిన రక్షణను బట్టి, ఇదిగో ప్రభా నేను స్పందిస్తున్నా. ప్రతిదినం ఒక వ్యక్తి ఎలా స్పందించాలంటే, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి చేరాలి. దేవుని స్తోత్రం. రక్షణ పాత్ర మనము ప్రభువు నామాన్ని ఉచ్చరించటానికి, ప్రభువు నామాన్ని పలకటానికి, ప్రభువు నామాన్ని పిలవడానికి సహాయం చేసింది. హల్లెలూయా! రక్షణ పాత్ర చేత పుచ్చుకొని తర్వాత ఏమంటున్నాడు?
యెహోవా నామము. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏ నామమండి? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమును, ఆయన నామాన్ని ప్రతిసారి మనము ఉచ్చరించుచున్నామంటే అది మన స్పందన. అయ్యా! నీ నామము లేకపోతే నాకు రక్షణొచ్చేదా? వచ్చేదా? నీ నామాన్ని నేను ఆశ్రయించకపోతే, నేను ఎవరి దగ్గరికైనా ఎళ్లి ఎంత పెద్దవారి పేరుని నేను పలికినా నా పాపాలు క్షమించబడేవి కాదు గానీ, ఎంత గొప్ప మహానుభావుల దగ్గరికెళ్లి వాళ్ళ పేరు చెప్పినంత మాత్రం నా పాపాలు తుడిచివేయబడేవి కాదు గానీ, యేసయ్యా నీ నామాన్ని బట్టే గదా! అందుకని నీ నామాన్ని నేనేం జేస్తాను? నిత్యము స్తుతిస్తాను. హల్లెలూయా! యేసయ్య నామము. హల్లెలూయా! యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్ హల్లెలూయా! దేవుని బిడ్డలమైన మనము ఈ 116వ కీర్తన 13వ వచనం ప్రకారము నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి. రెండవదిగా ఆయన నామమును, ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అనుదినము ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా ప్రార్థన అనే స్పందన మనకి ఉండాలి. చూడండి, ప్రతిరోజు యేసు ప్రభు భూమి మీద ఉండగా తన తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. కష్టం వచ్చినప్పుడే కాదు గాని, ప్రతి దినము తన తండ్రిని దర్శిస్తూ ఉండేవాడు. ప్రభా! నా తండ్రి, ఇదిగో నీవిచ్చిన పనిని నేను నిర్వర్తిస్తున్నాను. నీవిచ్చిన పనంతా ముగించేంత వరకు నేను మాత్రం విశ్రమించను. తండ్రితో ప్రతి దినము మాట్లాడుతూ ఉండేవాడు. మన ఎదుట ఉన్న పందెపు రంగములో మన జీవితం, మన శేష జీవితం, మనకు మిగిలి ఉన్న ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే నిత్యము ఆయన నామాన్ని బట్టి ఆయన మనం చేరుకోవాలి. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 13వ వచనం. ప్రభువు నామాన్ని ప్రభువు నామాన్ని ఎందుకనగా ఆ! ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో ఆ! వాడు రక్షింపబడును. చాలు. దేవునికి స్తోత్రం. ఏ నామమును బట్టి? చూడండి, రక్షణ పొందిన మనము ప్రతి దినము ఆయన నామాన్ని పలుకుతూ ఉండగా మనము ప్రతి విషయంలో రక్షణ. హల్లెలూయా! ఆయన నామాన్ని ఉచ్చరించే ప్రతిసారి ఆయన రక్షణ మనకి అనుదిన జీవితములో అనుభవం అవ్వాలి. యేసు ప్రభు నా పాపాలను క్షమించేశాడు, నన్ను విమోచించాడు. కరెక్టే. నా శ్రమను ఆయన తీసేసుకున్నాడు. కరెక్టే. నా అవమానం, నిందనన్నిటిని ఆయన తీసుకున్నాడు. కరెక్టే. నువ్వు ఈ రోజున ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏదైనా శ్రమ, కష్టము ఉంటే దానిని బట్టి ఆయన నామాన్ని పలికినప్పుడు హల్లెలూయా! రక్షణ. రక్షణ అనేది పర్మనెంట్. రక్షణ అనేది అనుదినం. చప్పట్లు కొడతారా దేవునికి? రక్షణ అనేది అల్టిమేట్, అంటే చివరికి నువ్వు పరలోక రాజ్యములోకి వెళ్ళేది రక్షణే. ఎప్పటికి? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, కళ్ళు మూసిన తర్వాత నీవు దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది రక్షణను బట్టే. అయితే ఈ భూమి మీద ఉండగా అనుదినము మనము రక్షింపబడుతూనే ఉండాలి. కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. రక్షణ కావాలి మనకి. అయ్యా! ఈ పరిస్థితిలో నీ రక్షణ నేను అనుభవించాలి. అందుకే మనం ప్రభువు నామాన్ని పలకాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ ఈ ఈ పరిస్థితిలో నీ రక్షణ నేను అనుభవించాలి. ఎన్ని ఆపదలు గదా! అపోస్తలుడైన పౌలు జీవితంలో. ఎన్నో ఇబ్బందులు గదా! ఒకసారి వచ్చి పాము చుట్టుకుందంట. ఒక ద్వీపానికి వెళ్ళినప్పుడు. అందరూ ఏమనుకున్నారు? పోయాడికీడు.
పాపి. అందుకే మరణం వచ్చేసింది, ఆవరించింది. ఏది జరిగినా మనుషుల దగ్గర నుంచి ఒక కామెంట్ ఉంటది. అవునా? కాదా? మనకి ఏది సంభవించినా ఇతరులు మనల్ని వెంటనే మన గురించి ఏదోటి స్పందిస్తారు. హ్మ్. బాగా జరిగిందిలే వీళ్ళకి. భలే భలే పడిందిలే. కాలు బెనికిందంటగా ఇక నడవలేకపోతుంది. మనకి ఏది జరిగినా సంతోషించేవారున్నారు. ఏది జరిగినా అంటే ఏ కీడు జరిగినా ఏ కీడు జరిగినా ఎవరున్నారు చెప్పండి? సంతోషించేవారున్నారు. తర్వాత నిందించేవారున్నారు. ఎవరున్నారండి? నిందించేవారున్నారు. మరి అలాంటప్పుడు దేవునికి మహిమ రావాలంటే నీ కాలు ఏమవ్వాలి? బెనికిన కాలు బెనికినట్టే ఉండాలా? నీ కాలు సరవ్వాలి. ప్రభువా! నీవు సిలువలో ఏం చేశావు? నా వ్యాధులను తీసేసుకున్నావు. నా రోగములను తీసేసుకున్నావు. నా బాధలను తీసేసుకున్నావు. నేను నమ్ముచున్నానయ్యా. ఈ బెణికిన కాలు బెణికినట్టుగా ఉండదు. నీ రక్షణ నేను అనుభవిస్తా. అనుదినము దేవుని బిడ్డలారా, పౌలు సింపుల్‌గా ఆ పామునంట ఆ అగ్నిలోకి జాడిచ్చేసిన తర్వాత అయినా కూడా మనుషులు అక్కడున్న వాళ్ళు, ఆ ద్వీపవాసులు ఎందుకంటే ఆ పాము యొక్క పవర్ ఏంటో అలాంటి విషపురుగు ఒక వ్యక్తి చేతికి చుట్టుకుంటే హ్మ్, సెకండ్స్‌లో ప్రాణం పోయిద్దని ఒక నమ్మకం ఉంది ఆళ్ళకి. దాని పవర్ అలాంటిదే. వాళ్ళు చెయ్యి వాసిద్దేమో అని చూస్తున్నారంట. పడిపోతాడు వీడు తప్పకుండా అయిపోతాయి. చెయ్యి వాసిద్ది. చెయ్యి వాసిద్ది. ఈయనకి ఏమీ కాల. వెంటనే ఏం చేశారు చెప్పండి? అదే మనుషులు ఆ! మీకు గుర్తులేదా ఆ సందర్భము? అపోస్తుల కార్యములు ఒకసారి 28 అధ్యాయము 4 వచనం నుండి చూడండి. 3 నుంచి చదవండి లేతే. ద్వీపవాసులు అప్పుడు పౌలు ఆ ద్వీపవాసులు ఆ! 4 వచనం. సరే చదవండి. ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. చూసారా ఎంత మాట అన్నారో? వీళ్ళు చూసారండి? వీళ్ళెప్పుడన్నా చూసారా పౌలు హత్య చేయటం? దేవుని బిడ్డలారా ఒకసారి ఇటు చూడండి. పౌలు హత్య చేయటం చూసారా? చూడలా. అసలు ఫస్ట్ టైము ఈ ద్వీపానికి వెళ్ళింది. ఈ టైటిల్ ఎందుకు ఇస్తున్నారు ఆయనకి? ఒకప్పుడు దేవుని నమ్మని బిడ్డలను ఆయన హింసించాడనే స్టోరీ వేరు. వీళ్ళకి ఏం తెలీదు. ఎప్పుడైతే ఈ విషపురుగు ఆయన చేతిని పట్టుకుందో నిశ్చయంగా ఈ మనుష్యుడు నరహంతకుడా. ఇతడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను ఆహా! న్యాయమాతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొన్రి. ఆ! ఎక్కడి నుంచి తప్పించుకున్నాడంట ఈయన? సముద్రం అసలు సముద్రంలో నుండి ఈయనొక్కడే తప్పించుకున్నాడా? అందరిని తప్పించాడా? అది కూడా తెలీదు. మళ్ళీ ఆ స్టోరీ అంతా మనం ఇప్పుడు ఏడ చెప్పుకుంటాం? ఆ ధోనిలో ఉన్న 272 272 మంది రక్షింపబడటానికి కారకుడు పౌలు. వాళ్ళందరికీ ఒక్కరికి కూడా ఏ కీడు రాదని దేవుడు ప్రత్యక్షమై ఆయనకి చెప్తే ఈయన అందరికీ చెప్పాడు ఆ మాట. మీలో ఏ ఒక్కరికి ప్రాణహాని జరగదు. కాకపోతే దోణి మాత్రము ఒక ద్వీపానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఎవ్వరికీ ఏమీ కాదని అంతా జరిగే స్టోరీ అంతా చెప్పేశాడు. ఆ నావికుడు, ఆ లోపలున్న ఆ సైన్యము అందరికి అర్థమైంది. ఈయన దైవజనుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మన షిప్ ఈరోజు మన ప్రయాణము సాగుతుందంటే మొదటే ఈయన మాట మనం వినలేదు. తప్పు చేశాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈయన చెప్పిన మాట నమ్ముదామని అందరూ ఈయన మాటలను నమ్మారు. చక్కగా ద్వీపానికి చేరుకున్నారు. వాళ్ళందరూ రక్షింపబడటానికి కారకుడు.
ఈ ద్వీపవాసులు అంటున్నారు, లేదు లేదు వీడు నరహంతకుడు. వీడు సముద్రంలో నుండి తప్పించుకున్నాడు గాని న్యాయం అతనిని బ్రతకనివ్వదు. ఏంటంట? ఈ లోక న్యాయం అలాగుంటది మన విషయంలో. ఎలా ఉంటదండి? మనం న్యాయవంతులమైనను కూడా ఈ లోకం ఏమంటది? న్యాయము నిన్ను బ్రతకనీయదు. న్యాయము నువ్వు తప్పించుకోలేవు. నీ పని అయిపోయింది. న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొని అతడైతే చూస్తున్నారా? అతడైతే హ్మ్. ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఇచ్చివేసి ఏ హానియు పొందలేదు. ఏ హానియు పొందలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దీన్నేమంటారు? రక్షణ అనరా? ఎవరు మాట్లాడతలేరు. ఉపవాసం అని అంటున్నారు కదా! దేవునికి స్తోత్రం. చెప్పండి ఏమంటారు దీన్ని? రక్షణ అంటారు కదా! ఏ హాని జరగలేదు. అంటే ఇతనికి రక్షణ ఉంది. ఆ దినమున దేవుడు అనుగ్రహించిన రక్షణ అది. మీరు ఇంటికెళ్ళేటప్పుడు దేవుడు అనుగ్రహించే రక్షణ మీతో ఉంటది. దేవునికి స్తోత్రం. చూడండి. వారతని శరీరము వాచునో, వాచునో, లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో చచ్చునో అని కనిపెట్టుచుండిరి. కనిపెడుతున్నారండి. ఇతను జాడిచ్చి దాన్ని పడేసినా కూడా శరీరం వాచిద్దేమో చూద్దాం ఉండండిరా. ఖచ్చితంగా శరీరం వాచిద్ది. లేదా సడెన్‌గా పడి చచ్చిపోతాడు. కరోనా వచ్చినప్పుడు కొంతమంది అట పడిపోయారు. నిలబడినవాడు అటు పడిపోయారు. కదా! హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా చూడండి కొంతమంది ఎట్లా పడిపోతారు. నుంచున్నవాడు నుంచున్నట్టే కుప్పకూలిపోతారు. ఎంత భయంకరం కదండీ! సడెన్‌గా పడి చచ్చిపోతాడని కనిపెడుతున్నారంట. ఏంటో వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్. ఇతడు దైవజనుడు. ఇతనికి దేవునికి కనెక్షన్ ఉంది. ఔట్ ఆఫ్ నెట్‌వర్క్‌లో ఉన్న వ్యక్తి కాదు ఈయన. అబ్బా! ఇక్కడికొస్తే నా సిమ్ పనిచేయట్లేదు అసల. ఒక్క కాల్ కూడా ఎత్తలేదు. ఎవరితో మాట్లాడటానికి లేదు. ఎవరు నాతో మాట్లాడటానికి లేదు. ఎంత బాధపడతాం కదా! ఒక పావుగంట గనుక కనెక్షన్ ఆగిపోయిందనుకోండి. ఒక అరగంట గనక మన సిమ్ కనెక్షన్ ఆగిపోయిందనుకోండి. ఈ సిమ్ తీసి అవతల పడేసి ఇంకో సిమ్ తీసుకుంటా. ఇక్కడ అసలు నెట్‌వర్క్ పనిచేయట్లేదు అనేస్తాం. దేవుడితో ఎప్పుడు నెట్‌వర్క్‌లో ఉండే వ్యక్తి ఈయన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అయ్యా అంటే ఆయన చెప్పు నా కుమారుడా అంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కనెక్షన్ ఉంది. అలాంటి ప్రార్థన ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా మనం కష్టం వచ్చినప్పుడు అరుస్తాము. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? మనం అప్పుడే కనెక్ట్ అవుదామని చూస్తాం. అంతకుముందు అసలు ఉండదు మనకి. ఈయన ఎప్పుడు 24 గంటలు కూడా కనెక్షన్‌లో ఉండే వ్యక్తి. దేవునికి స్తోత్రం చేయలేదా? ఎప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. ఎప్పుడు యెహోవా నామము లేదా యేసుక్రీస్తు నామమును పలికే వ్యక్తి. గనుక ఈయన సముద్రంలో, ద్వీపంలో ఉన్నా కూడా కనెక్షన్ మాత్రం వస్తది. ఆ సిగ్నల్ మాత్రం పోదు. పాము చుట్టుకున్న సిగ్నల్ పోదు. ఓడ బద్దలైపోయిన సిగ్నల్ పోదు. కనెక్షన్ మాత్రం ఉంటది. ఎవరితో? చెప్పాలండి. దేవునితో కనెక్షన్ ఉంటది. వీళ్ళేమో కనిపెడుతున్నారు. ఏమైద్దో చూద్దాం, ఏమైద్దో చూద్దాం. పడిపోతాడేమో, పడిపోతాడు. చదవండి. చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత ఎన్ని గంటలో తెలీదు గానీ మొత్తానికి ఏంటంట? చాలా సేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి చూచి ఆ అభిప్రాయము మాని చప్పట్లు కొట్టండి గట్టిగా. మన విషయములో, మన విషయములో ఇతరుల అభిప్రాయములు మారును గాక. వాళ్ళు కనిపెట్టింది జరగకూడదు. దేవుడు మనకిచ్చిన రక్షణ పాత్రను బట్టి రక్షణ అనుభవించాలి. వాళ్ళు అనుకున్నట్లుగా మనకి కీడు జరగదు. దేవుని స్తోత్రం. అభిప్రాయమును మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. అబ్బాయి నరహంతకుడి నుంచి పోస్ట్ ఎక్కడికొచ్చింది చెప్పండి? ఎంత ఈజీగా ర్యాంకులు ఇస్తారో చూసారా? నీ మీద టైటిల్ ఏమైపోయింది ఇప్పుడు? నరహంతకుడు అని ట్యాగ్ కట్టారు. ఇప్పుడేమైపోయింది? దేవత. దేవత.
దేవుని రక్షణ పాత్ర మనము పుచ్చుకొనిన వారంగా అనుదినము ఆయన రక్షణ పాత్ర నుండి త్రాగుచున్న వారంగా ఉన్నట్లయితే ఇతరుల అభిప్రాయాలు మన విషయంలో మారిపోతాయి. నేను ఎంతో కీడు చేయాలని చూశాను కానీ, ఈ కీడేంటి ఇలాగ మేలుగా టర్న్ అయిపోయింది వీళ్ళకి. అమ్మో! వీళ్ళ జోలికి మనమిక వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము చాలా ఉంది గదా! అనుకుంటాంలే గాని మళ్ళీ అయిపోద్ది. అనుదినము ఆయన రక్షణ పాత్ర మీ దగ్గర ఉన్నది. గనుక కనెక్షన్‌లో ఉండాలి. ఏం కనెక్షన్ అది? ప్రార్థన. హల్లెలూయా! ప్రార్థన. అపొస్తలుడైన పౌలు జీవితంలో చాలా మందిని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. మరి ఆయనెందుకండి శ్రమ పడ్డాడు? యేసు ప్రభు ఆ శ్రమ పాత్ర తీసేసుకున్నాడు గదా! అనే డౌట్ మీకు రావచ్చు. మనుష్యుల విమోచన కొరకు అపోస్తలులు శ్రమ పడలా. మనుష్యుల విమోచన కొరకు హతసాక్షులు శ్రమ పడలా. దేవుని నీతిని జరిగించడానికి వింటున్నారా? అర్థమవుతుందా? దేవుని నీతిని జరిగించటానికి నీతి నిమిత్తము హింసించబడ్డారు వాళ్ళు. కానీ దేవుని రక్షణ అనుదినము అనుభవిస్తూనే నీతి నిమిత్తము ప్రాణాలు పెట్టారు. ఎందుకంటే అక్కడ మరి కిరీటాలు కావాలి గదా! ఇప్పుడు మనం ఏదైనా ఒక శ్రమ అనుభవిస్తున్నామంటే ఆ శ్రమ, ఆ శ్రమ ఇంకొకరికి పాపాలకు క్షమాపణ కొరకు కాదు. యేసు ప్రభు పడిన శ్రమ ఆ పాత్ర ఎవ్వరు త్రాగలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి. మన దగ్గర ఉన్న ఇప్పుడు చులకనైన శ్రమలు, నిందలు, శోధనలు ఈ పాత్రలు మనం త్రాగొచ్చు. దేని కొరకు తెలుసా? నీతి నిమిత్తము. ఎన్నో శ్రమలు పడిన పౌలు తన జీవితంలో ప్రతిసారి శ్రమ పడ్డాడు, రక్షణ అనుభవించాడు. దేవుని స్తోత్రం చేయండి. ఒక సమయం వచ్చేంత వరకు దేవుని రాజ్యం కొరకు ఆయన పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడు, శ్రమ పడ్డాడు. అందుకని కొన్ని శ్రమలు మనకి బ్లెస్సింగ్స్‌గా తీసుకోవాలి. హల్లెలూయా! చులకనైన శ్రమలు ఏపాటివయ్యా అనాలి. అంతేగాని ప్రతి శ్రమకి మనము కృంగిపోయే వారంగా, రక్షణ పాత్ర లేని వారంగా ప్రవర్తించకూడదు. ఓహ్! ఈ శ్రమ నాకెందుకొచ్చిందంటే, నా ప్రభు మహిమపరచబడటం కొరకు, ఆయన ఆయన నీతి బయలుపరచబడటం కొరకు, నీతి నిమిత్తము నేను శ్రమ పడతాను పర్వాలేదు. ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రతి శ్రమలో దేవుని యొక్క సహాయం పొందుకున్నాడు. చివరికి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా ఒక రోజున? ఆ చక్రవర్తి ఎదుట "నువ్వు ఎలాంటి శిక్షను నువ్వు కోరుకుంటున్నావు చెప్పు? నిన్ను మేము శిక్షించాలనుకుంటున్నాం. నువ్వు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నావు?" అన్నప్పుడు ఆయన "నేను శిరచ్ఛేదనాన్ని కోరుకుంటున్నాను" అన్నాడు. హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం. కానీ తన శ్రమలన్నిటిలో కూడా దేవుని రక్షణ పాత్ర ఉన్నదని నిరూపించి హతసాక్షి అయ్యాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన రక్షణ పాత్రకు విలువనిద్దాం. ప్రతి దినము ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రయాణం చేద్దాం. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నీ దగ్గర ఒక పాత్ర ఉన్నది. రక్షణ పాత్ర. దాన్ని చేతపుచ్చుకొని ప్రతిదినము ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా! సమయము లేదు అనొద్దు. సమయము సరిపోవడం లేదు అనొద్దు. దేవుడు మనుషులందరికీ కూడా ఒకే పరిమాణంలో టైం ఇచ్చాడు. హల్లెలూయా! అంతేనండి. వెంకటేష్ బ్రదర్‌కి ఏమన్నా ఎక్కువ ఇచ్చాడా? ఇవ్వలా.
ఎవరికైనా తక్కువ ఇచ్చాడా? ఇవ్వలా. అందరికీ ఈక్వల్ టైం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరికీ ఈక్వల్ టైం. నాకు ప్రార్థన చేయటానికి సమయం దొరకట్లేదు అని మనం అంటున్నామంటే, మనం నిజంగా కృతజ్ఞత లేని వారం. మనకున్న సంబంధాన్ని మనం ఎలా మర్చిపోగలం? మీ పాప, మీ బాబో కాలేజీకి వెళ్ళాడు. మీరిక్కడ కూర్చున్న కొన్నిసార్లు సడెన్‌గా వాళ్ళు గుర్తొస్తారు. వెళ్ళాడా? వెళ్ళే ఉంటాడులే కాలేజీకి. మీరింటికెళ్తారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే జాబ్స్‌కి వెళ్లారో వాళ్ళు గుర్తొస్తా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటారు. వీలైతే మాట్లాడటానికి అవకాశం ఉంటే వెంటనే ఫోను చేసి మాట్లాడతారు. ఏంటో తెలుసా? ఆ సంబంధం. దేవుని స్తోత్రం. దేవునితో నీకు సంబంధం లేదా? ఆయన నీకు రక్షణ పాత్రనివ్వలేదా? సంబంధం ఉంటే ఆయనిచ్చిన పాత్రను మర్చిపోలేవు. సంబంధం ఉంటే ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. ప్రార్థన అనేది బలవంతంగా చేసేది కాదు. ప్రార్థన అనేది కృతజ్ఞతలో నుంచి పుట్టేది. ప్రార్థన అనేది సంబంధం నుంచి ప్రవహించేది. దేవుని స్తోత్రం చెల్లిదా? మనకి ఆయనకి ఉన్న సంబంధాన్ని బట్టి ప్రవహించేదే ప్రార్థన. మా డ్యాడీ ఎప్పుడొస్తాడో మాట్లాడాలి, మా డ్యాడీ ఎప్పుడొస్తాడో మాట్లాడాలని పిల్లవాడు ఎందుకు అనుకుంటాడంటే, ఆయన డ్యాడీ గనక, తండ్రి గనక, తన తండ్రితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆ రక్తాన్ని బట్టి ఏమనుకుంటాడు పిల్లవాడు? మాట్లాడాలి. సంబంధము నుండి ప్రార్థన ప్రవహిస్తది. హల్లెలూయా! బలవంతం పెట్టి పాస్టర్ గారు పద్దాకలు చెప్తున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నారు. చే చేసేసి అవతల పడేత్తే పోలా అన్నట్టుగా చేసే ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గరికెళ్ళదు. ఒక కృతజ్ఞతలో నుంచి పుట్టేది ప్రార్థన. లేదా ఆ రక్షణ పాత్రను బట్టి ఆరంభమయ్యేది, ప్రవహించేది ప్రార్థన. సంబంధాన్ని బట్టి ప్రవహించేది ప్రార్థన. ప్రార్థన అనేది పెద్ద పని అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటారండి? అమ్మో! 2 బకెట్లు బట్టలైనా ఉతకొచ్చు గానీ, ఏం జేయలేం? ప్రార్థన జేయలేమని. ఎందుకని ప్రార్థనను కొంతమంది అంత అపార్థం జేసుకుంటారో తెలీదు. ప్రార్థన జేసుకోవడం అంటే ఎప్పుడు పోస్ట్‌పోన్ జేయటమే. ఇప్పుడు టైం జూస్తారు 11:30 అయింది. అంటే ఇంటి దగ్గరుంటే 11:30 అయింది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడనుకుందాం. ప్రార్థన చేయాలనిపించిందనుకో. 11:30 అయిందా? ఒక అరగంట ఆగి చేద్దాంలే అనుకుంటారు. ఆ అరగంట అయిపోయిన తర్వాత మళ్ళా ఒకవేళ ప్రేరేపణ వచ్చిందనుకోండి. అప్పుడు గూడా 12 అయిందా? లంచ్ టైమ్‌గా భోంచేసి చేద్దాంలే ప్రార్థన. మళ్ళీ అది గూడా దాటిపోయిద్ది. ప్రార్థన అంటే ఏంటో భారంగా ఫీల్ అయితారండి. అలాంటోళ్ళు ప్రార్థన చేయలేరసల. అబ్బా! ప్రార్థన చేయాలనిపిస్తుందని గబక్కన ప్రార్థన చేసుకోవటం వేరు. బలవంతంగా ప్రార్థన ఈ సంవత్సరము మీ 2 గంటల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన సహోదరీలు ఎప్పుడు మీకు అనుకూలత దొరికితే అప్పుడు జాయిన్ అవ్వండి. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఆ 2 గంటల ప్రార్థన జరగాలని చెప్పండి. ఆ వచ్చే ఒక సహోదరో, ఇద్దరో వస్తారు ఆడికి. ప్రార్థన స్వతంత్రంగా చేద్దాం. ఒక్కరు చేసిన మనస్ఫూర్తిగా అందరూ ఏకీభవించినా చాలు. ఓ గంటల తరబడి ప్రార్థన చేయాలని అదొక భారంగా భారము అనేంత వరకు వెళ్ళకూడదు. ఒక బాధ్యత సంఘం నిమిత్తము ప్రార్థన. ఈ సంవత్సరం మా సంఘంలో ఏం జరగాలి? దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. అనేక నూతన ఆత్మలు రావాలి. ప్రార్థన. మందిరము ఎక్స్‌టెండ్ అవ్వాలి. ప్రార్థన. నమ్మకంగా ప్రార్థన చేద్దాం. మనం పొందుకున్న రక్షణ పాత్రను పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు
అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా! మనం ప్రార్థన ద్వారా ఆయన్ని చేరుకున్నప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేసుకోండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళని ఇంకా ప్రభువా బలపరిచయ్యా, అభిషేకించయ్యా, ఇంకా వాడుకో ప్రభువా. మా కోసమే కాదు, అనేకుల కోసం కూడా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయటానికి ఎన్నో ఉన్నాయి అంశాలు. ప్రతిదినము ఏదైనా ఒక కార్యము దేవుడు చేసినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎవరింట్లో ఏ మేలు జరిగినా ప్రార్థన, ఎవరింట్లో ఏ ఒక్క శ్రమొచ్చినా, కష్టమొచ్చినా ప్రార్థన. దేవుని స్తోత్రం. ఇక ఎప్పుడు మన గురించే అని కాదు గానీ, ఎన్నో విషయాలున్నాయి. ఈ సంవత్సరంలో ప్రార్థనకు రెడీగా ఉన్నారా? హల్లెలూయా! అంటే పోయిన సంవత్సరం ప్రార్థన కంటే, ఈ సంవత్సరము ప్రార్థనలో ఇంకొంచెము బలంగా సాగిపోవడానికి ఇష్టపడుతున్నారా? మీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రార్థనలోకి వెళదాం. హల్లెలూయా! తల